నేడు ఇరు తెలుగు రాష్ట్రాల్లో జరిగిన సమగ్ర వార్తా సమాచారాన్ని స్పీడ్ న్యూస్ రూపంలో అందిస్తున్నాం. ముందుగా ఏపీకి సంబంధించిన వార్తలను చూద్దాం. మరి కాసేపట్లో జనసేన అధినేత పవన్ కళ్యాణ్ హైదరాబాద్ నుంచి గన్నవరం ఎయిర్పోర్ట్కు చేరుకోనున్నారు. ఎయిర్పోర్ట్ నుంచి నేరుగా మంగళగిరి జనసేన పార్టీ కేంద్ర కార్యాలయానికి చేరుకుంటారు. ఈ రోజు లేక రేపు టీడీపీ అధినేత చంద్రబాబుతో పవన్ భేటీ అయ్యే అవకాశం ఉంది. మరోవైపు ఈ నెల 14 నుంచి పవన్ కళ్యాణ్ ఉభయ గోదావరి జిల్లాల షెడ్యూల్ ఉండటంతో దానికి సంబంధించి కార్యక్రమాలకి రూట్ మ్యాప్ తయారు చేయనున్నారు. ఉభయ గోదావరి జిల్లాల్లో ముఖ్య నేతలతో పవన్ కళ్యాణ్ మాట్లాడనున్నారు. తెలుగుదేశం జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ ఎన్నికల సమర శంఖం పూరించారు. యువగళం పాదయాత్ర సాగని చోట్ల ఎన్నికల ప్రచారం నిర్వహించేలా శంఖారావాన్ని శ్రీకాకుళం జిల్లా ఇచ్ఛాపురంలో లాంఛనంగా ప్రారంభించారు. సిద్ధం పేరుతో జగన్ మళ్లీ ప్రజల ముందుకు వస్తున్నారని, డిఎస్సి పేరుతో జగన్ కొత్త నాటకాలు మొదలుపెట్టారని విమర్శించారు. మోసం, దగా, కుట్రకు ప్యాంటు షర్టు వేస్తే జగన్లా ఉంటుందని నారా లోకేష్ ఎద్దేవా చేశారు. పల్నాడు జిల్లా నరసరావుపేటలో ప్రధాన పార్టీల ఎంపీ అభ్యర్థులు ఆఫీసుల ప్రారంభంలో ఫ్లెక్సీల విషయంలో పోటీ పడుతున్నారు. నరసరావుపేట టీడీపీ పార్లమెంట్ అభ్యర్థి లావు కృష్ణదేవరాయలు ఆఫీస్ రహదారి ద్వారమని, వైసీపీ ఎంపీ అభ్యర్థి అనిల్ కుమార్ యాదవ్ ఆఫీస్కి దారి అని పోటాపోటీగా ఫ్లెక్సీలు వెలిశాయి. టీడీపీ అభ్యర్థి లావు కృష్ణదేవరాయలుకి టీడీపీ అధిష్టానం సీటు అధికారికంగా ప్రకటించకపోయినా అభిమానులు ముందుగానే ఫ్లెక్సీలు ఏర్పాటు చేశారు. యాత్ర 2 దర్శక నిర్మాతకు వైసీపీ సర్కార్ భారీ నజరానా ఇస్తోంది. ఆంధ్ర ఊటీగా పేరుగాంచిన హర్షిలీ హిల్స్లో భూమిని కట్టబెట్టేందుకు ఫైల్ చకచకా కదులుతోంది. యాత్ర 2 నిర్మాత మహి వి రాఘవ దరఖాస్తుపై తగిన చర్యలు తీసుకుని ఫైల్ సర్క్యులేట్ చేయాలంటూ పర్యాటక శాఖ స్పెషల్ చీఫ్ సెక్రటరీకి సీఎం కార్యదర్శి ధనుంజయరెడ్డి ఆదేశాలు జారీ చేశారు. మహి వి రాఘవ మినీ స్టూడియో కట్టడానికి యాత్ర 2 షూటింగ్కు ముందు జగన్కు దరఖాస్తు చేసుకున్నారు. చిత్రీకరణ మొదలవగానే ఫైల్ కదిలింది. స్వయంగా సీఎం కార్యదర్శి ఆదేశాలిచ్చారు. గత నెలలో సచివాలయం నుంచి కలెక్టర్కు లేఖ వెళ్లింది. అర్జెంటుగా ఇచ్చేయాలని తహసీల్దార్కు ఆదేశాలు జారీ చేశారు. సినిమా విడుదలైన రోజునైనా స్థలాన్ని ఆర్డీఓ పరిశీలించారు. విశాఖ మల్కాపురం పోలీస్ స్టేషన్ పరిధిలో కేంద్ర ప్రభుత్వ రంగ సంస్థలో భారీ చోరీ జరిగింది. హెచ్పీసీఎల్ కోటి రూపాయలు విలువైన స్క్రాప్, కాపర్ బండిల్స్ మాయమయ్యాయి. దీంతో హెచ్పీసీఎల్ భద్రతపై పలు అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. హెచ్పీసీఎల్ మేనేజర్ ధీర్ సింగ్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. సీసీ కెమెరా ఆధారంగా కొందరిని పోలీసులు గుర్తించారు. క్రేన్ సహాయంతో 5 ట్యూబ్ బండిల్స్ మెటీరియల్స్ హెచ్పీఎల్ ఏటీపీ నార్త్ గేట్ ద్వారా బయటకు తీసుకెళ్లినట్లు పోలీసులు గుర్తించారు. నిందితులని అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు. విజయవాడ బీజేపీ కార్యాలయంలో దీన్ దయాళ్ వర్ధంతి కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ఏపీ బీజేపీ రాష్ట్ర అధ్యక్షురాలు పురంధరేశ్వరి పాల్గొన్నారు. దీన్ దయాళ్ చిత్రపటానికి నివాళులర్పించారు. దీన్ దయాళ్ బీజేపీ మూల సిద్ధాంతకర్త అని పురంధేశ్వరి అన్నారు. ఏపీ రాష్ట్ర బడ్జెట్పై మాజీ మంత్రి కొణతాల రామకృష్ణ విరుచుకుపడ్డారు. ఈ బడ్జెట్లో వ్యవసాయం, సాగునీరు, త్రాగునీరు, ఉత్తరాంధ్ర సుజల స్రవంతి, విద్యా, వైద్యం రంగాలకు తగిన ప్రాధాన్యత ఇవ్వలేదని విమర్శించారు. 5 సంవత్సరాలుగా జాబ్ క్యాలెండర్ లేకుండా ఉన్న ఏకైక రాష్ట్రం ఆంధ్రప్రదేశ్ అని ఎద్దేవా చేశారు. ఇక విద్యా వ్యవస్థను పూర్తిగా నిర్వీర్యం చేశారని ఆరోపించారు. తెలంగాణ రాష్ట్ర బడ్జెట్తో పోల్చుకుంటే మన రాష్ట్ర బడ్జెట్ అట్టడుగున స్థానంలో ఉందన్నారు. పల్నాడు జిల్లా మాచర్ల నియోజకవర్గం రెంటిచింతలలో చర్చి పెద్దలు ధర్నాకు దిగారు. ఈ నెల 22వ తేదీన రెంటిచింతల కానుకమాత తిరునాళ్ల సందర్భంగా చర్చిలోకి కొందరు వైసీపీ జెండాలను తీసుకొచ్చారు. అయితే చర్చిలోకి పార్టీ జెండాలతో రావద్దని చర్చి పెద్దలు విజయభాస్కర్ రెడ్డి మందలించారు. దీంతో ఇన్నారెడ్డి, భాస్కర్ రెడ్డిపై వైసీపీ మూకలు, కర్రలు, రాడ్లతో దాడి చేశారు. దాడిలో గాయపడ్డ 2 పోలీసులను ఆశ్రయించగా వారిని పిలిపించి మాట్లాడతామని హామీ ఇచ్చారు. ఇంతవరకు వారిపై ఎటువంటి చర్యలు తీసుకోకపోవడంతో ధర్నాకు దిగారు. వెంటనే దాడి చేసిన వారిని అదుపులోకి తీసుకుని వారిపై సరైన సెక్షన్లతో కేసు నమోదు చేయాలని డిమాండ్ చేస్తున్నారు. పార్లమెంట్ నియోజకవర్గాలు, జిల్లాల బాధ్యతలను వైసీపీ అధిష్టానం రీజనల్ కోఆర్డినేటర్లకు అప్పగించింది. ఒంగోలు పార్లమెంట్, ఉమ్మడి నెల్లూరు జిల్లాల కోఆర్డినేటర్గా చెవిరెడ్డి భాస్కర్ రెడ్డిని వైసీపీ నియమించింది. విజయవాడ నగర పార్టీ అధ్యక్షుడిగా మల్లాది విష్ణు, గుంటూరు నరసరావుపేట, బాపట్ల పార్లమెంట్ నియోజకవర్గాల రీజనల్ కోఆర్డినేటర్గా విజయసాయిరెడ్డి, కర్నూలు, నంద్యాల పార్లమెంట్ నియోజకవర్గాల రీజనల్ కోఆర్డినేటర్గా పి రామ సుబ్బారెడ్డిని నియమించారు. కడప, రాజంపేట పార్లమెంట్ నియోజకవర్గాల కోఆర్డినేటర్గా కె సురేష్ బాబు, ఉమ్మడి విశాఖ జిల్లా డిప్యూటీ రీజనల్ కోఆర్డినేటర్గా వైసీపీ అధిష్టానం గుడివాడ అమర్నాథ్ను నియమించింది.
కాకినాడ జిల్లా పిఠాపురంలో నా సేన కోసం నా వంతు కార్యక్రమం కమిటీ సభ్యుడిగా పిఠాపురం నియోజకవర్గం చేబ్రోలుకు చెందిన ఓడూరి కిషోర్ను అధిష్టానం నియమించింది. ఈ సందర్భంగా కిషోర్ను కార్యకర్తలు సత్కరించి శుభాకాంక్షలు తెలిపారు. తనను కమిటీ సభ్యునిగా నియమించినందుకు పవన్ కళ్యాణ్కు ధన్యవాదాలు తెలిపారు. నా సేన కోసం నా వంతు కార్యక్రమంలో భాగంగా ఎంతో కొంత సాయం చేయాలని వారు కోరారు. అనకాపల్లిలో జనసేన పార్టీ ప్రధాన కార్యదర్శి నాగబాబు ఆధ్వర్యంలో ఆత్మీయ సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలో కార్యకర్తలకు నాగబాబు దిశానిర్దేశం చేశారు. రాబోయేది జనసేన టీడీపీ ప్రభుత్వమేనని ఆయన అన్నారు. సామాన్యుడు స్వేచ్ఛగా బతకాలన్నా, మహిళల మిస్సింగులు పూర్తిగా తగ్గిపోవాలన్నా జనసేన టీడీపీ ప్రభుత్వంతోనే సాధ్యమవుతుందన్నారు. ఈ 5 ఏళ్లలో ఏం చేశారని, గట్టిగా చెంప మీద కొట్టాలని, అది కాకపోతే కాలర్ పట్టుకుని నిలదీయాలని పిలుపునిచ్చారు. దేశ చరిత్రలోనే ఇలాంటి సైకో ముఖ్యమంత్రులను, అలాగే కోడిగుడ్డు మంత్రులను చూడలేదని ఎద్దేవా చేశారు. అంబేద్కర్ కోనసీమ జిల్లా రాజోలులో ఎన్నికల పోలీస్ కవాతు నిర్వహించారు. తాటిపాక నుంచి పొదలాడ వరకు సుమారు 3 కిలోమీటర్ల మేర పోలీసులు కవాతు చేశారు. రాబోయే సార్వత్రిక సాధారణ ఎన్నికల సందర్భంగా ఫ్లాగ్ మార్చ్ కవాతు నిర్వహించినట్లు రాజోలు సీఐ ఆర్ గోవిందరాజు తెలిపారు. ఏలూరు జిల్లా కలపర్రు టోల్ ప్లాజా వద్ద రోడ్డు ప్రమాదం జరిగింది. టోల్ ప్లాజా వద్ద లారీని ఆర్టీసీ బస్సు ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో 15 మందికి స్వల్ప గాయాలయ్యాయి. వెంటనే బాధితులను స్థానిక ఆసుపత్రికి తరలించారు. ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి విచారణ చేపట్టారు. గుంటూరులో జీజీహెచ్లో చికిత్స పొందుతున్న డయేరియా బాధితులను ఏపీ ఆరోగ్య శాఖ మంత్రి విడదల రజని పరామర్శించారు. కలుషిత నీరు తాగి అనారోగ్యంతో ఒకరు మృతి చెందగా మరో 10 మంది బాధితులు జీజీహెచ్లో చికిత్స తీసుకుంటున్నారు. బాధితులను పరామర్శించేందుకు వచ్చిన ఆమెను బీజేపీ నేతలు అడ్డుకున్నారు. చివరకు ఆసుపత్రికి వెళ్లి బాధితులను పరామర్శించారు. మహిళా మంత్రిగా డయేరియా బాధితులను పరామర్శించేందుకు వస్తే రౌడీయిజం చేస్తున్నారని ఆమె విమర్శించారు. దాదాపు 20 మంది డయేరియా బాధితులు వాంతులు, విరోచనాలతో ఆసుపత్రికి వచ్చారని, అందరికీ మెరుగైన వైద్యం అందించామని తెలిపారు. నంద్యాల జిల్లా మీట్నాల గ్రామంలో ఏపీ మోడల్ స్కూల్ గర్ల్స్ హాస్టల్ భవనాన్ని ఎమ్మెల్యే శిల్పా రవికిషోర్ రెడ్డి ప్రారంభించారు. గతంలో ఎన్నడూ లేని విధంగా అభివృద్ధి కనీవిని ఎరగని రీతిలో ఈ నిర్మాణం చేపట్టామని ఆయన అన్నారు. 2,26,00,000 రూపాయల నూతన మోడల్ స్కూల్ హాస్టల్ను ఏర్పాటు చేశామన్నారు. రాష్ట్రానికి మంచి చేసిన ప్రభుత్వానికి ప్రజలు అండగా నిలవాలని, రానున్న ఎన్నికల్లో వైసీపీ పార్టీని గెలిపించాలని కోరారు. పల్నాడు జిల్లా సత్తెనపల్లి మండలం యన్నదేవి గ్రామంలో ఎన్టీఆర్ విగ్రహాన్ని మాజీ మంత్రి కన్నా లక్ష్మీనారాయణ ఆవిష్కరించారు. తెలుగు జాతికి ప్రపంచ వ్యాప్త గుర్తింపు తెచ్చిన నటరత్న ఎన్టీఆర్ అని కొనియాడారు. ఇందిరాగాంధీ తర్వాత ఎక్కువ సంక్షేమ కార్యక్రమాలు తెచ్చిన వ్యక్తి ఆయనని గుర్తు చేశారు. గృహ నిర్మాణాల లాంటి ఎన్నో పథకాలు ప్రవేశపెట్టారన్నారు కన్నా. నెల్లూరు జిల్లా పొదలకూరులో బాబు ష్యూరిటీ భవిష్యత్ గ్యారంటీ కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో మాజీ మంత్రి సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి పాల్గొన్నారు. 17 బిల్డింగులున్న కోర్టులో 15,000 ఫైళ్లు ఉండగా అందులో కాకానీ ఫైలే చోరీ ఎలా జరిగిందని ప్రశ్నించారు. ఇన్ని విద్యలు పొదలకూరు బస్టాండ్లో నేర్చుకున్నాడా, స్కూల్లో నేర్చుకున్నాడా అర్థం కావడం లేదని ఎద్దేవా చేశారు. మంత్రి కాకాని గోవర్ధన్ రెడ్డి జైలుకు పోవడం గ్యారంటీ అని ధీమా వ్యక్తం చేశారు. రాబోయే ఎన్నికల్లో తమ పార్టీని అధికారంలోకి వస్తుందని చెప్పారు. గుంటూరు జిల్లా తెనాలి మండలం బుర్రిపాలెంలో ఏపీకి కళ్యాణ మండపంలో సూపర్ స్టార్ కృష్ణ సంస్కరణ సభ జరిగింది. ఈ సభలో ఘట్టమనేని ఆదిశేషగిరిరావు, పెమ్మసాని చంద్రశేఖర్ పాల్గొన్నారు. గ్రామంలోని సూపర్ స్టార్ కృష్ణ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు.